మా ఇంట్లో ఏంటంటే చిన్న ఫంక్షన్ ఉంది, శ్రీమంతం. అయితే దానికి చేగోలు కావాలి. నేను చెప్పిన బయటకి వెళ్ళి చేపిద్దాం వేరే వాళ్ళతో, పనులతో బయట క్యాటరింగ్ వాళ్ళకి ఇద్దామంటే వినకుండా గిన్నెగానం చేసింది. దగ్గర దగ్గర 10 కిలోల పిండి పొద్దున్న నుంచి కూర్చొని ఇప్పటిదాకా చేసింది. మాకు తెలియదు కూడా తెలియదు. ఆఫీస్కి వెళ్ళి వచ్చి చూసే వరకు దీని మొత్తం ఇది నిండిపోయింది. ఇంకా చేస్తూనే ఉంది, చెప్తింటలేదు మా అమ్మ. ఇంకా చేస్తూనే ఉంది, కంటిన్యూ అవుతూనే ఉంది పని. దొరుకుతాయి, ఎందుకు దొరికాయి? గిన్నెగానం చేస్తారా? ఒకదాన్ని గిన్నెగానం చేస్తే ఎట్లా? ఇవనే కాదు, ఇంకా మస్తు వీడియోలు ఇట్లనే చేసినాము. ఫుడ్ వీడియోస్, ఇంట్లో మన వడియాలు కానీ ఏదైనా కూడా చాలా వంటకాలు ఇంటికి సంబంధించినవి చేసినాం. కానీ చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఇలాంటి వీడియోస్ కంటిన్యూగా రావడానికి. సో మేము రీసెంట్గా చేసిన వీడియోస్కి అన్నిటికీ మంచి వ్యూస్ వస్తున్నాయి కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కూడా ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. ఇంకా ఇలాంటి వీడియోస్ ఎన్నో మేము పోస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ ఆల్.